కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. ఇయర్స్ బ్యాక్ రైతు బజార్లో లంగా ఓని కట్టుకొని ఆర్గానిక్ ఫుడ్ తినండి అని చెప్పి ఆ అమ్మాయి కూడా చక్కగా రెడీ అయ్యి కూర్చొని అమ్ముతుంది. స్టోర్ కూడా స్టార్ట్ చేశారు, వారధి ఫార్మ్స్ అని. నేత్ర ఇస్ విత్ us. నమస్తే. నమస్తే అండి. చాలా రోజులైంది నేత్ర మిమ్మల్ని చూసి, ఆల్మోస్ట్ ఇయర్ కదా. అవును. యువర్ ఆంట్రప్రెనర్ నేత్ర. ఐ హోప్ మీరు స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి మీకు ఎవరు సపోర్ట్ ఉంటుంటారు కదా. మొన్న వాళ్ళ బ్రదర్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు లోగో ఎందుకు వంశీ లోగో పెట్టాడు అంటే తన అన్న మాట ఏంటి అంటే, ఇప్పుడు ఎవరు క్లెయిమ్ చేసుకోలేరు కదా ఈ ఫామ్ నాది అని. అంటే ఇంతకు ముందు ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నారా అంటే అసలు ఇష్యూ స్టార్ట్ అయింది ఫామ్ గురించి. ఆర్గానిక్ ఫుడ్ లో కల్తీ జరుగుతుంది, కంపెనీల నుండి తీసుకుంటున్నారు. ఏంటి కంపెనీలు ఏంటి అసలు మధ్యలో? మీరు స్వచ్ఛంగా రైతుల దగ్గర నుంచి తీసుకొని అమ్మట్లేదా? 50 ఫార్మర్స్ ఉంటారు. 50 ఫార్మర్స్ మనకు కంటిన్యూస్ ఇవ్వరు. మా దగ్గర ఒక 200 to 300 ప్రొడక్ట్స్ ఉంటాయి. అంత కెపాసిటీ కూడా మాకు లేదు. మ్యారేజ్ బ్రేక్ అనేది స్టిల్ ఎంత మాట్లాడుకున్నా సొసైటీలో అమ్మాయి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ని మేనేజ్ చేయలేకపోయారా? బాండ్ బ్రేక్ అవ్వడం మేనేజ్ చేయలేకపోయారా? బాండ్ బ్రేక్ అవడం ఒకటి ఆబ్వియస్ గా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఉంటది. బట్ సో అది కొంచెం నేను మిస్ అవుతున్నానేమో అనిపిస్తుంది. పర్సన్ వంశీ ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు వెళ్ళిపోయి అమ్మాయిలు రావడం తర్వాత అండ్ ఆ రీల్స్ కూడా డిలీట్ చేసిన తర్వాత జనాలందరికీ ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది ఏంటంటే అన్నది అందరికి వచ్చే డౌట్. వాట్ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ బ్రేకప్? మీరు క్యారీ చేసినంత ఫీల్ తను క్యారీ అయ్యి ఉంటుంది అనుకుంటున్నారా? బ్రేక్ అయిన తర్వాత మేబీ హీ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు అనదర్ రిలేషన్షిప్ అని ఏమైనా అనిపించిందా? అసలు ఆ చాప్టరే క్లోజ్ చేసేసాను నేను ఇంకా. నమస్తే వ్యూస్. 4 years బ్యాక్ రైతు బజార్లో లంగా ఓని కట్టుకొని ఆర్గానిక్ ఫుడ్ తినండి అని చెప్పి ఆ అమ్మాయి కూడా చక్కగా రెడీ అయ్యి కూర్చొని అమ్ముతుంది. నేను అమ్మాయిని చూసి ఎంత చక్కగా ఉంది అమ్మాయి అంటే, నార్మల్గా ఎవరైనా కొంచెం ఇబ్బంది పడతారు, షైగా ఫీల్ అవుతారు మార్కెట్లో కూర్చొని అమ్మడం అంటే. ఆ అమ్మాయిని చూసి నేను చాలా ముచ్చటగా ఫీల్ అయ్యాను అనమాట, ఎంత చక్కగా ఉంది అమ్మాయి అని. తర్వాత చాలా చాలా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ద్వారా పాపులర్ అయ్యారు. వాళ్ళ స్టోర్ కూడా స్టార్ట్ చేశారు, వారధి ఫార్మ్స్ అని. సో ఎస్, ఇన్ని రోజులు చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, యాంటిసిపేట్ చేశారు తిని ఇంటర్వ్యూ కోసం. ఫస్ట్ టైం తను బయటకు వచ్చి సోలో ఇంటర్వ్యూ ఇస్తుంది విత్ సుమన్ టీవీ. నేత్ర ఇస్ విత్ us. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగుంది. చాలా రోజులైంది నేత్ర మిమ్మల్ని చూసి, ఆల్మోస్ట్ ఇయర్ కదా. అవును. కెమెరా ఇంటర్వ్యూస్ ఇవ్వక 1 year పైన. 1 year పైన అవుతుంది. ఎలా ఉన్నారు? బాగున్నా. హౌ ఇస్ వారధి? చాలా బాగుంది, మంచిగా. నేను అంతకుముందు చూశాను ఒక 2-3 times. నేను కూడా హనీ ఆర్డర్ పెట్టుకున్నాను. స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి ఎలా ఉంది బిజినెస్ గ్రోత్? గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది. నేను కూడా సడన్గా ఇట్లా ఫోకస్ చేయట్లేదు, బిజినెస్ పెంచేసుకోవాలి లేకపోతే ప్రమోషన్స్ చేపియాలో. నాకు అది ఆర్గానిక్గా గ్రో అవ్వాలనే ఉంది. సో బిజినెస్ కూడా మెల్లిగా స్లోగా తీసుకెళ్ళి, ఇప్పుడు సడన్గా చేయాలి నాకు ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి పెట్టాలో తెలీదు. సో మెల్లిమెల్లిగా చేస్తుంటే నేను నేర్చుకుంటూ తిరుగుకుంటూ చేస్తాను కాబట్టి అది బాగుంది. ఎన్ని ఇయర్స్ అయింది వారధి పెట్టి? 2 years అవుతుంది. 2 years కంప్లీట్. నైస్. కానీ స్టార్ట్ చేసేటప్పుడు అదొక పెద్ద టాస్క్ కదా. సైట్ బిల్డ్ చేశారు, బిజినెస్ స్టార్ట్ చేశారు. నో, మనకి డిమాండ్ పెరిగితే తగ్గ ప్రొడక్షన్ లేకపోతే ఆర్గానిక్ అనేది మందులు లేకుండా పెంచడం. మందులు లేకుండా అంటే ఖచ్చితంగా మందులు పడుతూ వచ్చి పురుగులు పడుతూనే ఉంటాయి, దానికి ప్రొటెక్షన్ అంతా పెట్టాలి. స్లో గ్రోత్ కదా. కానీ మీకు బర్డెన్ అనిపించిందా? ఎక్కడైనా పేరు పోతుందేమో, స్టార్ట్ చేయడం కానీ స్టార్ట్ చేసాము, డిమాండ్కి తగ్గ సప్లై చేయకపోతే పేరు పోతుంది. భారతి స్టార్ట్ చేయడం కూడా నేనేం పెద్ద ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ భయపడడానికి, అది పోగొట్టుకోవడానికి ఏం లేదు. అక్కడ నాకు 45,000 రెంట్ అయ్యేది ల్యాండ్కి. చాలా చిన్న షెడ్, అసలు 15x15లో 1,00,000-1,50,000 ఖర్చు అయింది షెడ్కి. ఇప్పుడు మొన్న 2 months బ్యాక్ ఎక్స్టెండ్ చేసాము. ఎక్స్టెండ్ చేయకన్నా ముందంతా అంతే. అసలు పాత వీడియో చూసి 1 year ఇంత చిన్న షాప్లో నడిపినామా అనిపించింది. సో స్టార్టింగ్ కూడా చాలా తక్కువ ఉంటుండే, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా వస్తుండే, చాలా మందికి లేదని చెప్తుండే, వెళ్ళిపోతుండే వాళ్ళు. మెల్లమెల్లగా మాకు కూడా ఫార్మర్స్ రావడం స్టార్ట్ అయింది మా దగ్గర ఇది ఉంది అది ఉందని. సో వాళ్ళ ఫార్మ్స్కి వెళ్ళడం, విజిట్ చేయడం, మాట్లాడడం, అట్లా కస్టమర్స్ ఎక్కువ ఉన్నా కూడా మాది మెల్లగానే గ్రో చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు బాగానే ఉంది. 4 years బ్యాక్ అనుకుంటా మళ్ళీ రైతు బజార్లో వీడియోస్ పెట్టడం చూసాను, చక్కగా లంగా ఓని కట్టుకొని
మీకు అంటే మామూలుగా అయితే ఎవరైనా ఇబ్బంది పడతారు రైతు బజార్లో కూర్చొని మీరు ఏదైతే సెల్ చేస్తున్నారో కూరగాయలు సెల్ చేయడం మీకు ఇబ్బంది అనిపించలేదా అమ్మో అనిపించలేదా? నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా బేసిక్ పనులే ఇష్టం అన్నమాట. నాకు ఇప్పుడు నాకు సడన్గా మేకప్ వేసి రెడీ అయ్యి నువ్వు నడువు నవ్వు ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వంటే నేను వేయలేను. నార్మల్ పనులే నాకు ఇష్టం, చేయగలను. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఇంట్లో బర్రెలు ఉంటుండే, కోళ్ళు ఉంటుండే, సో ఆ పనులన్నీ నాకు అలవాటు. సో అది సరిగ్గా ప్లేస్ కూడా ఉండకపోతున్నాడా. ఒకసారి అయితే ఎవ్రీ వీక్ మేము వస్తున్నామని చెప్పేసి వేరే రైతులకు కొంచెం ఏంది వీళ్ళందరూ సేల్ అయిపోతున్నాయి మా అవ్వట్లేదు ఫీల్ అవుతారు కదా. వాళ్ళు ఏం చేసిండ్రు, మా ప్లేస్లో చెత్త పెట్టేసిండ్రు మొత్తం. అయ్యో, కస్టమర్స్ ఏమో అందరు వచ్చేసిండ్రు, మా ప్రొడక్ట్స్ అన్ని పెట్టేసినాం, ఆ చెత్త పైన కూర్చొని అమ్మినాం. సో ఏం కష్టం అనిపించలేదు. అంటే నేను ఎంజాయ్ చేస్తూ చేసిన, అసలు టఫ్ అనిపించలే ఎక్కడ. నాకు ఇన్వెస్ట్మెంట్ టఫ్ అనిపించలే, ఆ పని టఫ్ అనిపించలే. ఎంజాయ్ చేసుకుంటూ అది మంచిగా హ్యాపీగా నడుస్తుంది. కానీ ఎవరైనా ఆంట్రప్రెనర్ నేత్ర స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, ఒక వారధి ఫార్మ్స్ అనేది స్థాపించావు. చాలామంది అమ్మాయిలకి ఆ ఇనిషియేటివ్ తీసుకొని నేను ఇది ఒకటి చేయగలను, ఎంజాయ్ చేయడం సంగతి తర్వాత, మీరు ఎంజాయ్ చేస్తూ చేస్తాను, అసలు ఇది నేను చేయగలను అని వాళ్ళు నమ్మి ముందుకు రావడమే కష్టం. ఐ హోప్ మీరు స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి మీకు ఎవరు సపోర్ట్ ఉండుంటారు కదా, మీ పేరెంట్స్ కానీ? లేదు అంటే ఉన్నారు, బట్ ఇట్స్ నాట్ లైక్ నేను నీకు ఉంటా చెయ్యు అనేది కాదు, నీ ఇష్టం నా చేస్తే చేసుకో అన్నట్టు తప్ప నీకేమైనా నేనున్నా అన్నట్టయితే లేరు. సినిమాలో కూడా యాక్ట్ చేశారు కదా, రైతు బజార్లో చేయకముందు మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. 2-3 సీన్స్ కూడా ఏవో చూశాను మొన్న ఏదో మూవీలో. ఆ మూవీస్ లో చేస్తున్నప్పుడు అసలు ఆ థాటే రాదు కదా, వెళ్ళి మళ్ళీ రైతు బజార్కి వెళ్ళి చేయాలి అని. అట్లేం అనిపించలేదా? చాలా రోజుల తర్వాత నేను క్విట్ చేసిన మూవీస్ అన్ని, ఆపేసా. చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థం కాలే, నాకు కెమెరా కాన్షియస్ చాలా. ఇప్పుడు కూడా ముందు మనం మాట్లాడుకున్నట్టు చాలా షివర్ అవుతా ఉంటా, కాన్షియస్ అవుతా. సో నాకు అర్థమైపోయింది నేను సినిమాల్లో చేయలేను, నాకు యాక్టింగ్ రాదు అని. సో సస్టైన్ 15 చేసి ఉంటా బానే. 15 చేసి క్విట్ చేశారా? అవన్నీ చాలా చిన్న రోల్స్. అంటే నేను ఎంత ఆడిషన్కి పోయినా నన్ను ఎవరు సెలెక్ట్ చేసేటోళ్ళు కాదు నా స్కిల్స్ చూసి. ఏమన్నా అంటే భయపడ్డం, కెమెరా కిందికి వెళ్ళిపోవడం, నేను చేయనడం, మళ్ళీ వస్తా అనడం, ఇట్లా అన్నీ జరిగినాయి. ఎంత థియేటర్స్ వర్క్షాప్స్ కూడా చేసా, బట్ ఎందుకో నాది కాదనిపించింది. ఇంకా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు? యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేకుండే, అంటే అది నాకు తర్వాత అర్థమైంది. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాదు, ఏదో ఇప్పుడు సమంతని చూసి రష్మికని చూసి వాళ్ళలాగా అవ్వాలనుకున్నది, వాళ్ళ అంత కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. అంటే ఏమో అది ఏవియేషన్ అప్పుడు కూడా నేను ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ చేసా, అక్కడ కూడా ఇంటర్వ్యూస్లో ఎక్కడ సెలెక్ట్ అవ్వలేదు నేను. నాకు మాట్లాడడం భయం మనుషుల ముందు. ఇప్పుడు కూడా వీడియోస్లో ఒక కెమెరామెన్ మాత్రమే ఉండాలి, అది ఎవరు తీసినా కూడా 3-4తో కంఫర్టబుల్ ఉంటాను నేను. నా ఫ్రెండ్స్, నా తమ్ముడు ఉంటారు, వాళ్ళు ఒక్కరే ఉండాలి. చుట్టుపక్కల ఉన్న ప్లీజ్ కొంచెం అటు వెళ్ళరా అడుగుతూ చేస్తూ ఉంటా. సో అందుకని మూవీస్ ఆపేసి ఇంకా యోగా టీచర్ ట్రైనింగ్ అనుకున్నా. సో యోగాకి వెళ్ళినప్పుడు అలా వేరే సైడ్ వెళ్ళిపోయింది లైఫ్. కానీ ఇంత షైగా ఉన్న అమ్మాయి మూవీస్ వైపు వెళ్ళాలని ఏంటి ఇప్పుడు? అంటే వాళ్ళని చూసి ఓకే, బట్ 1 సినిమాకే అర్థమైపోవాలి కదా, 15 సినిమాల దాకా ఉంచిందంటే ఏంటి? మనీ రిలేటెడ్ అక్కడ ఓకే అనా, లేకపోతే దీంట్లో కెరియర్ అనా? అసలు ఏమనొచ్చుకొని 15 సినిమాలు? అంటే చాలా గుడ్డిగా పోయినా నేను, వస్తుంది ఎప్పటికైనా నేను స్టార్ అవుతా అన్న ఫీల్ లో ఉంటుండే. డబ్బులు కూడా బాగా వస్తుండే, పర్ డే వాళ్ళు 5,000 10,000 ఇచ్చేవాళ్ళు. డబ్బులు మంచిగా వస్తున్నాయి, ఒక 10 రోజులు చేసుకునే చాలు కదా మంత్లో. ఓ 1,00,000 రూపాయలు వస్తే రెంట్లకి అన్నిటికీ సరిపోతాయి, అప్పుడు మేకప్ అదంతా అట్లా అనుకున్నా. బట్ ఆ తర్వాత వర్కౌట్ అవ్వదు అనిపించింది. నాకే టాలెంట్ లేదని నేను తెలుసుకొని బయటకు వచ్చిన. అసలు ఏమేంటి లైఫ్లో ఏం అవ్వాలని ఫస్ట్ నుంచి? అంటే ఎప్పుడైనా ఏదన్నా కొత్తగా చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నేను ఏదన్నా సొంతగా స్టార్ట్ చేయాలి, ఇట్లనే ఉంటుండే. చిన్నప్పటి నుంచి ఏదన్నా డిఫరెంట్గా చేయడమే. నేను ఏవియేషన్ చేసినప్పుడు ఎవరు ఏవియేషన్ చేయలేము మా ఊరి సైడ్, అదేంది అని అందరు షాక్ అయ్యారు. మరి సినిమాల్లోకి వెళ్ళినప్పుడు సినిమాలు ఏంది మన సైడ్ ఎవరు లేరు అని. యోగా అన్నప్పుడు అంతే, ఏంది ఇప్పుడు పోయి నువ్వు హిమాలయాలో యోగా చేస్తావా అని. ఫార్మింగ్ అన్నప్పుడు కూడా ఏంది ఇప్పుడు నువ్వు పోయి కూలి పని చేస్తావా అన్నారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ది నేను ఆ నార్మల్ లైఫ్ స్టైల్, బేసిక్గా సస్టైనబుల్గా ఆ లైఫ్ స్టైల్లో నాకు నచ్చినప్పుడు నేను నా పర్సనాలిటీ ఎట్లనో అది ఆ పని నేను చేసుకోగలుగుతానే నేను హ్యాపీగా ఉంటా, చేయగలుగుతా అనిపించింది. కానీ రైతు బజార్కి వెళ్ళారు, స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత ఒక పర్సన్ ఎంటర్ అయ్యారు, అక్కడే ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి రిషికేష్. పెళ్ళయ్యాక రైతు బజార్. పెళ్లి కాకముందు కాదు? లేదు, పెళ్ళి అయ్యాకనే.
నేనే ఇంటర్వ్యూ చేశాను తను, నా ఇంటర్వ్యూ ద్వారానే బయటకు వచ్చింది. యాక్చువల్లీ ఆ రోజు అసలు ఆ ప్లాన్ లేదు మీ పర్సనల్ మాట్లాడాలని. నేను నార్మల్గా ఇంటర్వ్యూకి పిలిచాను, అప్పటికే ఏదో న్యూస్ రన్ అవుతుంది, నేను అడగడం ద్వారా మొత్తం చెప్పాను, తన సైడ్ ఆఫ్ స్టోరీ చెప్పారు. అవన్నీ కాదు కానీ ఒకటి అడుగుతాను చెప్పండి. మొన్న వాళ్ళ బ్రదర్ నిన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు లోగో ఎందుకు వంశీ లోగో పెట్టాడంటే తన అన్న మాట ఏంటి అంటే, ఇప్పుడు ఎవరు క్లెయిమ్ చేసుకోలేరు కదా ఈ ఫామ్ నాది అని, ఇప్పుడు ఈ స్టోర్ నాది అని. అంటే ఇంతకు ముందు ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నారా ఆయన నవ్వారు. వాజ్ దేరే ఇష్యూ అంటే అసలు ఇష్యూ స్టార్ట్ అయింది ఫామ్ గురించా? కాదు కాదు, పర్సనల్ ఇష్యూసే. బట్ అందరికి తెలుసు ఎవరు స్టార్ట్ చేశారు, ఇప్పుడు దాని గురించి నాకు మాట్లాడడం లేదు. బట్ నేనేం చేసిన స్టార్టింగ్ నుంచి, ఎట్లా వారధి స్టార్ట్ అయింది, ఎట్లా పోతుంది అనేది నాకు తెలుసు. ఒకవేళ అది వేరే వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటే నేనైతే ఇప్పుడు రన్ చేయకపోతుండే. ఐ యూస్ టు క్విట్. నేను వేరే పని అన్నా చేసుకుంటుండే, లేకపోతే వేరే అన్నా స్టార్ట్ చేసుకుంటే, అది నాది కాబట్టి నేను రన్ చేస్తున్నా. ఓకే, మీరు తీసుకోవద్దు ఆ పేరు, నేను తీసుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వేరే ఫామ్ స్టార్ట్ చేసి నడిపిస్తున్నారో దాని మీద 4-5 months బాగా నడిచినా అక్కడి నుంచి వివాదాలే నడుస్తున్నాయి. మీరు అదే సేమ్ ఫీల్డ్లో ఉన్నారు అండ్ తనకన్నా ముందు మీరు స్టార్ట్ చేశారు కాబట్టి వాట్ ఈస్ దిస్ అంటే ఆర్గానిక్ ఫుడ్లో కల్తీ జరుగుతుంది, కంపెనీల నుండి తీసుకుంటున్నారు. ఏంటి కంపెనీలు ఏంటి అసలు మధ్యలో? మీరు స్వచ్ఛంగా రైతుల దగ్గర నుంచి తీసుకొని అమ్మట్లేదా? రైతుల దగ్గర తీసుకుంటాం. ఇప్పుడు మా దగ్గర మొత్తం 50 farmers ఉంటారు. 50 farmers మనకు కంటిన్యూస్గా ఇవ్వరు, 20 farmers అట్లా కంటిన్యూస్గా ఇస్తారు. వాళ్ళకి పంట వచ్చినప్పుడు ఇస్తారు. మా దగ్గర ఒక 200 to 300 ప్రొడక్ట్స్ ఉంటాయి. అవన్నీ మనం ఒక్కొక్క ఫార్మర్ దగ్గరికి వెళ్ళి తీసుకోలేము. ఇంకోటి అంత కెపాసిటీ కూడా మాకు లేదు. ఒక్క స్టోర్కి ఇంకా స్విగ్గీ ఆన్లైన్లో అమ్ముతాం. ఇప్పుడు మాకు ఒక 100 kgs టొమాటో అవసరం ఉందనుకోండి, మన కోసం పండించే ఫార్మర్ ఒక 1000 kgs వస్తుంది అతనికి ఎకరంలో వేసుకుంటే. అదంతా మేము తీసుకోలేము కదా. అతను ఇప్పుడు ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి, FPOs, వాళ్ళకి ఇస్తే కొంతమంది అట్లా FPOs కూడా ఉన్నారు మాకు. సో ఫార్మర్స్ దగ్గర తీసుకుంటాము, FPOs దగ్గర కూడా తీసుకుంటాం అనమాట. వాళ్ళ కింద ఆర్గానిక్ ఫార్మర్స్ ఉంటారు. అట్లా 40 to 50 members సర్టిఫికేషన్ చూసి వాళ్ళ కింద వాళ్ళకి ఏమైనా సహాయం కావాలన్నా వీళ్ళు ఇస్తూ సీడ్స్ ఇస్తూ చేపిస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర తీసుకుంటాం. కంపెనీస్ అంటే ఏమైనా కెమికల్ కంపెనీ? అది కంపెనీ అని కాదు, బట్ ఇప్పుడు ఏదైనా సమ్ ఆర్గనైజేషన్ కంపెనీ అంటారు కదా, అట్లా కంపెనీ తప్ప ఏదన్నా ఏదో ఫ్రాడ్ చేస్తున్న కెమికల్ కంపెనీస్ అయితే ఉండవు. ఓకే, సో ఇంతకుముందు రాజేష్ అని ఎవరో తన దగ్గర వర్క్ చేసిన అతను వచ్చి మాట్లాడాడు. తను ఏం చెప్పాడు అంటే ఆర్గానిక్ గా కొంత పండిస్తారు, కంపెనీల నుంచి తీసుకుంటారు. ఆ కంపెనీలు ఏంటి అంటే ఆ కంపెనీలో ఉన్న స్టాక్ అంతా ఆర్గానిక్ స్టాక్ కాదు, కొంత కెమికల్స్ కూడా ఉండొచ్చు. అంటే యాజ్ అ బల్క్ లో ఉన్నప్పుడు మనం గ్యారంటీ ఇవ్వలేం కదా, వీళ్ళు అది ఇది మిక్స్ చేసి అమ్ముతున్నారు అని అంటూ వారధిలో కూడా అదే జరుగుతుంది అన్నాడు. చూసాను నేను. అంటే నాకు వారధిలో తను ఎప్పుడు వర్క్ చేయలేదు కదా, ఎప్పుడు వర్క్ చేయలేదు. ఇన్ఫాక్ట్ అతను నాకు మెసేజ్ చేశాడు ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత. ఇట్లా మా స్టాఫ్ నాకు పంపించారు మెసేజ్, స్క్రీన్ షాట్ ఉంది, చూపించడం అనవసరం అనుకుంటా. ఇట్లా మేడం నేను వంశీ ఫార్మ్స్ ఎక్స్ ఎంప్లాయీని, నేను మీకు ఏదైనా హెల్ప్ చేస్తా అన్నట్టు ఒక మెసేజ్ వచ్చింది. నేను బ్లాక్ చేయమని చెప్పా. సో నాకేమనిపిస్తుంది, అతని వీడియోస్ చూసి అతనికి నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో ఫార్మర్స్ హెల్ప్ చేస్తా అంటాడు, కానీ మేము చేసేది అంతేంటి? ఇప్పుడు ఫార్మర్స్ హెల్ప్ చేయాలంటే ఇప్పుడు 2 farmers ఉన్నారు, వాళ్ళు ప్రొడక్షన్ అంతా మనం తీసుకోవాలంటే అప్పుడు నాదొక కంపెనీ అవుతుంది అంటే సో కాల్ కంపెనీ. అతను ఏమంటున్నాడు, ఒక ఆర్గనైజేషన్ నేను రన్ చేసుకోవాలి. అప్పుడు నాకు ఇంకొక 50 స్టోర్లు ఉండాలి, నాకు అన్ని స్టోర్లు లేవు. సో నాకు కావాల్సినంత నాకు చిన్న ఫార్మర్స్ అయితే మొత్తం నాకే ఇస్తారు. ఇప్పుడు మాకు గీ ఉంది, హనీ ఉంది, వాళ్ళు పండించేదంతా మాకే. ఇప్పుడు గీ ఫార్మర్ అయితే మా కోసం మాత్రమే పండిస్తాడు అతను, అంటే పండించడమే చేస్తాడు. అట్లాంటివి కొన్ని ఉన్నాయి, కొన్ని మేము FPO నుంచి కూడా తీసుకుంటాం. సో అది అందరికి హెల్ప్, ఎవరెవరికి ఫేవర్ చేయట్లేదు ఇక్కడ. సో అంటే ఫార్మర్ కి తీసుకునేవి అన్ని సర్టిఫైడ్ ఉండవు అసలు. ఉంటే ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళు సర్టిఫికెట్స్ ఉన్నాయి, మనం కంప్లైంట్ కూడా చేయొచ్చు. అదేమి ఇట్లా ఫ్రాడ్. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి, మీరు 20 rupees తీసుకొచ్చి రైతు బజార్లో కొని అమ్ముతారని. అంత తెలివి లేకుండా అయితే లేరు జనాలు. చాలా మందికి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు మా స్టోర్లకే వచ్చి క్వశ్చన్ చేయొచ్చు మీరు. ఇప్పుడు మేము ఎక్కడ తీసుకుంటాం, మేము వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. అన్ని ఇంత ఓపెన్ గా నడుస్తున్నప్పుడు ఫ్రాడ్ జరిగే అవకాశం. ఆకుకూరలు మనం టెస్ట్ చేయలేం కదా, కెమికల్స్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయగలమా? చేయొచ్చు, తెలిసిపోతుంది, టేస్ట్ తెలిసిపోతుంది ఆకుకూరలు తొందరగా. ఆకుకూరలు తినే వాళ్ళ మెయిన్ గా వెజిటేబుల్స్ లో కొంచెం తెలుస్తుంది, కానీ ఆకుకూరలు అయితే తొందర అది ఆ చేదు ఆ కమ్మదనం రాదు అసలు. ఇంకోటి మాకు ఫొటోస్ వస్తుంటాయి అనమాట. జనరల్ గా ఆర్గానిక్ పురుగులు పడి పొక్కలు అవుతుంటాయి కదా, హోల్స్
మీరు ఏందండి ఇంత ఆర్గానిక్ అంటారు, ఇంత గలీజ్ అమ్ముతున్నారు. నాకు మొన్న మీరు గూగుల్ మ్యాప్లో చూస్తే వారధి ఫార్మ్స్ దాంట్లో ఉంటుంది ఆ కమెంట్. నాకు ఏమనిపిస్తుంది అంటే ఆర్గానిక్ పురుగులు పడతాయి. ఇప్పుడు నేను దీన్ని ఎట్లా తినాలంటారు? ఇప్పుడు పురుగునే తినలేని దాన్ని తింటారు. అందంగా అనిపించాలి కస్టమర్స్ కి, యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ కానీ చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా మందికి అర్థమవుతుంది. ఒక ఆమె అయితే వీడియో కూడా చేసింది దానిపైన, పురుగులు ఉంటేనే ఆర్గానిక్, ఇప్పుడు నేను అదే తీసుకుంటా అని అంటారు, వంకర ఏరుకుంటూ ఉంటారు. కానీ ప్రైసింగ్ విషయానికి వస్తే మీరు మీ తర్వాత వచ్చిన ఫార్మ్స్ అన్నిటి మీద మొనటరస్ గా ఒక ఎలిగేషన్ అయితే ఉంది, ప్రైజెస్ ఎక్కువ. సో ఇప్పుడు ప్రొడక్షన్ అనేది మీరు FPO కదా, వాటి నుంచి కూడా తీసుకుంటున్నారు అండ్ ఆర్గానిక్ ఫార్మ్. సో అయితే మీకు డిమాండ్ తగ్గ సప్లై అయితే ఉన్నప్పుడు ప్రైజెస్ కూడా ఎందుకు డిమాండ్ తగ్గలేదు మళ్ళీ? ఓకే, ఇప్పుడు స్విగ్గీ మినిస్లో మాకు ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటాం, ప్రతిసారి వాళ్ళకి కాల్ చేసి టొమాటో లేదండి, బీరకాయ లేదండి, ఇది లేదండి అంటే ఎప్పుడు మేము ఇంత ఆర్డర్ అని పెడతాం వాళ్ళకి FPOస్కి, ఇంత కావాలి మాకు అని ఎప్పుడు అంత పంపించారు వాళ్ళు. పెట్టేటప్పుడు పెడతాము, బట్ ఏదో ఒకటి తక్కువ వస్తూనే ఉంటుంది మాకు. ఇప్పుడు వాళ్ళ నిజంగానే ఫ్రాడ్ అయితే ఎంత అంటే అంత పంపించాలి కదా. ప్రైజెస్ డిమాండ్ కి తగ్గ సప్లై ఉన్నప్పుడు ప్రైజెస్ అవే రేంజ్ లో ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం తగ్గించవచ్చు కదా. లేదంటే ఫార్మర్స్ కూడా అంతే వస్తుంది, ఆర్గానిక్ ఫార్మర్స్ కి. అదేమి ఇప్పుడు మనకు రైతు బజార్ నార్మల్ కూరగాయలు అమ్మే గోంగూర కట్ట ఒకటి ఎంత అమ్ముతారు చెప్పండి? మేము 120 to 160 మధ్యలో. ఎంత సైజ్ ఉంటుంది? ఎంత సైజ్ ఉంటుందా? పావు కేజీ ఉంటుంది. పావు కేజీ 120. 120 to 160 పావు కాదు, కేజీ. కేజీ పావు కాదు కేజీ 4 కట్టలు వస్తాయి, చాలానే వస్తుంది. అది మన కేజీల లెక్క చూసరికి ఆల్మోస్ట్ అంతే ఉంటది. మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు వేరే ఆన్లైన్ యాప్స్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు అంతే ఉంటది. చూసి మనం ఇక ఆల్రెడీ మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి వచ్చి చూస్తే అట్లా ఎక్కువ అనిపిస్తుంది తప్ప మనం బయట కొనుక్కున్న ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. అవును, మీరు చెప్తున్నట్టు ఇప్పుడు గోంగూర కట్ట కూడా రైతు బజార్ నుంచి ఒక పెద్ద కట్ట తీసుకొని దాన్ని ఇప్పుడు ఒక చిన్న కట్టలో 10కి 4 కట్టలు అంటారు, ఒక కట్టలో 4 ఉంటాయి, పెద్ద పెద్ద కట్టలు ఉంటాయి. సో ప్రైస్ అనేది అందరూ అనుకున్నట్టుగా ఎక్కువ ఏం లేదు మరి, ఇట్లా డబల్ త్రిబుల్ ఇప్పుడు 50 కొని 100కి అమ్ముతున్నట్టు ఏం లేదు. అసలు అయితే వెజిటబుల్స్ ఎక్కువ లాస్ వస్తుంది ప్రతిసారి. వెజిటేబుల్స్ అనేది ఏంటంటే కస్టమర్స్ కోసమే అది. ఇప్పుడు వెజిటేబుల్స్ ఉంటే కస్టమర్స్ వస్తారు, వేరే ప్రొడక్ట్స్ పోతాయి, అవి వాటిలో ప్రాఫిట్ వస్తుంది తప్ప వెజిటేబుల్స్లో ఎప్పుడు మాకు లాసే. అది ఓన్లీ కస్టమర్స్ కోసమే పెడతాం. మిగిలిపోతే ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మనం ఒకసారి లాస్ట్ మంత్ అనుకుంటా ఏమైంది, వినాయక చవితి ఏదో వచ్చినప్పుడు చాలా మేము కొత్త కదా బిజినెస్కి ఎక్కువ పెట్టేసినాం. సేమ్ ఎప్పుడు వచ్చేలానే వచ్చింది స్టాక్. వినాయక చవితి కొనలేవరు తీసుకుపోయి నేనేం చేసిన, ఇప్పుడు పడే బుద్ధి అయితే అంతా ఒక 20-30,000 స్టాక్ ఉంటుంది వెజిటేబుల్స్ అన్ని. అమ్మ పడే బుద్ధి లేక కార్లో డిక్కీలు వేసుకొని పోయినా, మణికొండ రోడ్ పైన ఒక కొబ్బరి బొండల షాప్ ఉంటే పక్కన పోయి కూర్చొని అమ్ముదామని ఉంటే గంట సేపు ఉన్నది, ఒక్కరు కూడా కొనలే. అంటే అది నాకేమనిపిస్తుంది అప్పుడు, ఓకే ఆ ప్రొడక్ట్ ఉన్న వాల్యూకి అది ఎక్కడ అమ్మాలో అక్కడ అమ్మితేనే కరెక్ట్. మిమ్మల్ని గుర్తుపడతారు కదా, నేతలు గుర్తుపడతారు, సెల్ చేస్తుంటే ఆబ్వియస్ గా ఆర్గానిక్ అయినా ఉంటుంది, బట్ అయినా కొనలేవరు. మా కస్టమర్స్ కొందరు వచ్చారు, ఏంటండి ఇక్కడ పెట్టారంటే లేదండి పండగ ఉంది కదా సో అందుకని వచ్చామని. నేత్ర ఎక్కడి నుంచి ఇలాగా ఇప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేస్తే దాంట్లో ఆటుపోట్లు వస్తాయి. మనం ఒకసారి మేనేజర్ రోల్లో ఉంటాం, ఓనర్ రోల్లో ఉంటాం, ఒకసారి మనమే కూర్చొని అమ్మాలి. ఈ మెంటల్లీ ఎలా ఫిక్స్ అయ్యారు ఏ రోల్కైనా నేను రెడీ ఈ బిజినెస్ లో అని? అట్లేం లేదు, ఫస్ట్ నుంచి అన్ని ఆల్రౌండర్గా చేస్తూనే వచ్చాను. ఇప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది, అంటే అంత ఈజీ కాదు అసలు మేనేజ్ చేయడం. అంత చూడడానికి చిన్న స్టోర్ ఉంటుంది కానీ ఆ టైమింగ్స్, స్టాఫ్ మేనేజ్మెంట్ అదంతా చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది, నా ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, నా బ్రదర్ మమ్మీ కూడా వస్తుంది, సో కొంచెం బెటర్ అయింది ఇప్పుడు. మధ్యలో ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వర్ యూ డిస్టర్బ్డ్ మెంటల్లీ? చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు? అట్లేం లేదు, బట్ చాలా బాధ అయింది. నేను మేనేజ్ చేయలేనేమో అనిపించింది, బట్ అందరి సపోర్ట్ వల్ల ఐ కేమ్ అవుట్. ఏం మేనేజ్ చేయలేదు అనిపించింది? మ్యారేజ్ బ్రేక్ అనేది స్టిల్ ఎంత మాట్లాడుకున్నా సొసైటీలో అమ్మాయి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ మేనేజ్ చేయలేకపోయారా? ఆ బాండ్ బ్రేక్ అవ్వడం మేనేజ్ చేయలేకపోయారా? బాండ్ బ్రేక్ అవ్వడం ఒకటి ఆబ్వియస్గా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఉంటుంది, బట్ ఒక డివోర్స్ అయినాక అమ్మాయికి వేరే ఇమేజ్ వస్తుంది. ఆ క్యూట్నెస్ అదంతా పోయి ఓకే ఇప్పుడు పెద్ద ఆమె అట్లాంటి ఫీల్. ఇప్పుడు నాకు ఎంత చేసినా ఆ చిన్నపిల్ల మెంటాలిటీ మళ్ళీ రాదు, నాకు ఆ ఇన్నోసెన్స్ పోతుంది. సో అది కొంచెం నేను మిస్ అవుతున్నానేమో అనిపిస్తుంది.
మిస్ యువర్ యా కరెక్ట్ పాయింట్ చెప్పారు తెలుసా? ఒక స్ట్రగుల్ ఫేస్ చేసి దాటి ముందుకు వస్తే మనకు వచ్చే బలం ఓకే, బట్ జనాలు ఇన్నోసెన్స్ ని అమ్మాయిలో చూడరు. అదే మేబీ అబ్బాయికి అక్కడ లిబర్టీ ఉంటదేమో కానీ అమ్మాయిలో ఆ ఇన్నోసెన్స్ పోతుంది, అది పెద్దలం అయిపోతాం ఇంకా. వాజ్ ఇట్ అంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది ఆఫ్టర్ ఏదైతే అయిందో ఆఫ్టర్ దట్ లైఫ్ బ్యాలెన్సింగ్ అనేది ఇబ్బంది అనిపించిందా, భారంగా అనిపించింది? బట్ వారధి ఎందుకో నాకు చాలా హెల్ప్ చేసింది, చాలా బిజీ చేసేసింది నన్ను. సో చాలా బెటర్ అయినా నేను ఇంకా బయటకు వచ్చి. ముందు ఇంకా షై ఫీల్ అవుతుండే, వీడియోస్ చేయకపోతుండే. సో బయటకు వచ్చి నా ప్రొడక్ట్స్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. ఇప్పుడు లక్ష్మణ్ ఫల్ గురించి, లక్ష్మణ్ ఫల్ ఒకటి చాలా వైరల్ ప్రోడక్ట్ మా దాంట్లో, అది ఎక్కడ దొరకదు. సో దాని గురించి చెప్పడం, మొటి పళ్ళు తీసుకురావడం, ఇట్లా రకరకాల నేను ఏదో ఒకటి కొత్తది తెస్తూనే ఉంటా. సో దానిపైన ఎక్కువ వర్క్ చేస్తున్నాను నేను, ఇంకేం కొత్తది తేవచ్చు, ఇంకేం వీళ్ళ కోసం తేవచ్చు అన్నట్టు. సో దాంట్లో ఏ సెట్ బ్యాక్ నైనా పాజిటివ్ లో పెట్టినప్పుడు వారధి లాంటి మంచి ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఇంకోది కొంచెం చిన్న పాయింట్ లాగే అనిపించవచ్చు కానీ బట్ డీప్గా ఆలోచిస్తే నాకు కొంచెం మేజర్ పాయింట్ లా అనిపించింది. నా కజిన్ నా ఫ్రెండ్ కూడా సేమ్ ఇదే అడిగారు. నేత్ర డ్రెస్సింగ్ రైతు బజార్కి వెళ్ళి అమ్మినప్పుడు డ్యూరింగ్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ మీ డ్రెస్సింగ్ స్పోక్ ఎ లాట్. దానికి ముందు మీరు అన్నట్టు ఆ ఇన్నోసెన్స్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది బిజినెస్ లో. ఆ మ్యారేజ్ పీరియడ్ లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్వ్యూస్ లో యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఆన్ యువర్ డ్రెస్సింగ్ ఆర్ యువర్ అపీరియన్స్. మీ ఇంట్రెస్ట్ లేదు అసలు, మొత్తం పని 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 అంటే బాయ్ షర్ట్స్ వేసుకొని. వన్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత యూఆర్ ఆల్ లైక్ నో గ్లామ్ అప్ అనమాట. మీ మీద మీరు కాన్సన్ట్రేట్ కొంచెం. వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దట్ పీరియడ్? ఎందుకని మీ మీద మీకు ఇంట్రెస్ట్ లేకుండా అసలు డ్రెస్సింగ్ మీ అపీరియన్స్ మీద అలా? ఏమో అసలు ఇప్పటికీ మా తమ్ముడు మమ్మీ చెప్తుంటారు నన్ను. కొంచెం మొన్న ఒక వీడియో తీసుకున్నా మమ్మీది, పోతుంటే ఎందుకు అట్లా గలీజ్ బట్టల్లో పోతావు, కొంచెం మొహం కడుక్కోవు, నాకు ఎట్లుంటే అట్లా వెళ్ళిపోతాను నేనైతే. ఎవరైనా కాల్ వచ్చి ఇక్కడ పని ఉంది అంటే 2 minutesలో ఆడుంటాను నేను. సో వేరే వాళ్ళందరికీ అట్లీస్ట్ 15-20 minutes టైం పడుతుంది. నాకు ఏమో అంటే ఆఫ్టర్ సినిమాలతో యోగా తర్వాత చాలా చేంజ్ అయింది నాది. అసలు నా పైన నేను అంత కాన్సన్ట్రేట్ చేయను, బట్ కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు కొంచెం డ్రెస్అప్ అవ్వడం. బట్ మ్యారేజ్ పీరియడ్లో ఎందుకు అలాగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అంటే ఇంటర్వ్యూలో కూడా మీరు కూర్చున్నప్పుడు మీరు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నారు. అవును, వై? ఇప్పటికీ నాకు వారధి అనే వర్క్ నేను తిన్నా, చేసిన, పడుకున్నా, ఏం చేసినా కూడా వారధియే తిరుగుతుంటుంది నాకు, అంత ఆలోచిస్తా. సో అది ఆలోచించడం కూడా కొంచెం తగ్గియాలేమో. దానిపైన పడి అసలు నా పైన నేను మర్చిపోయినా అసలు ఫోకస్ చేయడం. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతున్నా కొంచెం. ఇంట్లో చెప్పడం వల్ల లేకపోతే ఆ బాండ్ మిమ్మల్ని అలా చేసిందా? అప్పుడు లేదు అట్లేం లేదు, నా పర్సనల్ చాయిస్ అది. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినా వర్క్స్, అది ఎక్కువ స్ట్రెస్ ఉంటుండే అప్పుడు. అన్ని ఫామ్కి పోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్ని ఆలోచించాలి, ఏది పెట్టాలి, ఏం చేయాలి, అన్నీ ఒక్కదాన్నే. కాబట్టి డ్రెస్సింగ్ ఎట్లా అంటే అట్లా అన్నట్టున్నా. ఇప్పుడు అట్లనే ఇష్టం, బట్ ఇప్పుడు కొంచెం మా మమ్మీ, తమ్ముడు వీళ్ళందరూ వల్ల బెటర్ అయినా. ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చే వాళ్ళకి కానీ, వద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, ఇక్కడ ఎర్నింగ్ అండ్ సేవ్ చేసుకోవడం అనేది, ఎర్నింగ్ వేరు, సేవ్ చేసుకోవడం. ఎర్న్ చేసింది సేవ్ చేసుకోగలమా లేదా? కెన్ యూ గ్రో ఇక్కడ? యా, బట్ చాలా లేట్గా వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నాకు ఎక్కువ రీచ్ ఉంది. నా సేల్స్ మేబీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోలేరేమో. సో నా సేల్స్ డిఫరెంట్ కాబట్టి ఉంది, బట్ ఎక్కువ ఏం లేదు. ఇట్లా మేజర్ ప్రాఫిట్స్ ఇప్పుడు 10 lakhs టర్న్ ఓవర్ అయిపోతే 5 lakhs మిగిలిపోవడం అట్లా ఏం లేదు. అందరికి చూస్తే రేట్లు ఎక్కువేమో అనిపిస్తుంది తప్ప మ్యాక్సిమం మాకు మేము పర్చేస్ చేసే ప్రైస్కి మా సేల్స్కి కంపేర్ చేస్తే 10 to 15% అయితే మిగులుతుంది. మీకు ఇంకా స్టోర్ ఎక్స్పాండ్ చేద్దాం అలా ఏం లేదా? ఉంది, బట్ యా ఉంది, బట్ అదే ఆలోచిస్తున్నా. నాకేమో అట్లా ఓపెన్ ప్లేస్లో స్టోర్ కట్టిన అదంతా ఎందుకో చాలా ఇష్టం. అది చాలా ప్రేమతో అది ఫస్ట్ స్టోర్ అనేది. అన్న అట్లనే పెట్టాలనుకుంటున్నా, బట్ అన్న అట్లా అంటే కూడా కుదరదు. అందరు మనకు ల్యాండ్ లీజ్కి ఇవ్వరు. బట్ పెడతా ఒక నెక్స్ట్ ఇయర్ లోపు ఒక 2 stores అన్నా అనుకుంటున్నా. కొన్ని రోజులు ఒక పార్ట్నర్తో కలిసి బ్యాలెన్స్ చేశారు మొత్తం వర్క్. సడన్ గా పార్ట్నర్ లేరు, ఆ వెళ్తే తెలిసిందా? తెలియదు. You carried out work to carry. స్టాఫ్ ఉన్నారు, నాకు చాలా మంచి స్టాఫ్ ఉన్నారు. నాకు ఇన్ఫ్యాక్ట్ ఆ ఇష్యూ జరిగినప్పుడు నాకు డబ్బులు లేకుండే కంపెనీలో.
అప్పుడు బేసిక్ చిన్న కంపెనీ, అది చిన్న స్టార్ట్ చేసినాం స్టోర్ అనేది. దాంట్లో ప్రాఫిట్స్ ఫేమస్ లేవు. కదా వారధి ఫార్మ్స్. లేదు, స్టోర్ స్టార్ట్ చేసి 2 months అయింది అంతే. అప్పుడు ఓకే. ఆన్లైన్ ఉండే, స్టోర్ స్టార్ట్ చేసి 2 months అయింది. ఆగస్ట్లో ఓపెన్ చేసినాం, నవంబర్ డిసెంబర్ కల్లా ఇది స్టార్ట్ అయింది. సో ప్రాఫిట్స్ ఏం లేవు, అట్లని డబ్బులు కూడా ఏం ఎక్కువ అవసరం లేదు. సో శాలరీస్ ఇవ్వలేకపోయినా అదొకటి చెప్పిన వాళ్ళకి, ఇట్లా ఏమో నాకు ఏమవుతుందో అర్థమవుతలేదు. బట్ అప్పుడు స్టాఫ్ అప్పుడు 6-7 members ఉంటారు. ఇవ్వలేనేమో అంటే, లేదక్క మీరు ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అవ్వండి, మీరు మంచిగా అవ్వండి, మీ మీద మీరు వర్క్ చేయండి, మేము 1-2 months అయినా పని చేస్తాము, జస్ట్ బేసిక్ కొంచెం ఇవ్వండి చాలు ఖర్చులకి అని అన్నారు. సో అప్పటి నుంచి నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఇంకా మంచిగా వర్క్ చేయాలి. లేదు ఇట్లా ఇప్పుడు అట్లా కుమిలిపోయి ఉంటుంటే దాంట్లోకే వెళ్ళిపోతాం ఇంకా లోపలికి. సో ఐ కేమ్ అవుట్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్ నౌ? మంచిగా ఉంటుంది, మంచి ఏమో ఇప్పుడు చెప్తే అన్ని మళ్ళీ లింక్ చేసుకుంటారు, అన్నిటికి ఇంటర్లింక్ అయ్యేది. వాళ్ళ సంగతి వదిలేయండి. ఇప్పుడు కొన్ని లక్షల మంది ఇంటర్వ్యూ చేస్తారు, ప్రతి మైండ్ సెట్ ఒక్కొక్కలా వర్క్ అవుతుంది. మీరు వాళ్ళ సంగతి వదిలేండి, మీ సంగతి చెప్పండి. మంచి లైఫ్ పార్ట్నర్ దొరికి ఒకరికొకరు అర్థం చేసుకొని ఉంటే డెఫినెట్గా ఐ లవ్ బీయింగ్ ఇన్ దట్ రిలేషన్ అనమాట. మ్యారేజ్, కిడ్స్ ఇదంతా నేను ఒక హోమ్లీ పర్సన్నే. సో ఐ రెస్పెక్ట్ మ్యారేజ్, బట్ రైట్ పర్సన్ దొరికితే డెఫినెట్గా బాగుంటుంది. వాట్ వాజ్ యువర్ పేరెంట్స్ ఒపీనియన్ వెల్ బ్రేకింగ్ అప్? నీ ఇష్టం అన్నారు. ఇంతే ఓపెన్ గా ఉన్నారు. నార్మల్ గా మనుషులతో కలవరు, ఒకసారి కలిస్తే ఇంకంతే, అదే మీ ఫ్యామిలీ, అదే అక్కడే ఉంటారు, అక్కడే సర్కిల్ తీసుకు ఆ సర్కిల్లోకి వెళ్ళారు. బయటికి రావడం కూడా మీకు చాలా కష్టం కదా. కష్టం. సో ఇప్పుడు మ్యారేజ్ మీద ఫైన్. ఆర్ యూ సీయింగ్ సమ్వన్ నౌ? అదే అట్ సైడ్ పనికే అసలు టైం పడుతుంది. ఇంకో ఇది విరిగింది అతుక్కోవడానికి ఇంకో 4-5 years. క్యారింగ్ దట్ పెయిన్? పెయిన్ కాదు, బట్ అది అదే ఆ ఇన్నోసెన్స్, ఆ చైల్డిష్నెస్ పోయి ఏదో మెచ్యూర్డ్గా ఒక ఆంటీ ఫీల్స్ వస్తుంది. అది పోయినప్పుడు చేసుకుంటాం మళ్ళీ. Did anyone propose you after marriage? తర్వాత ఎవరు అదే కదా, ఎవరు మనని ఇంకా చూడట్లేదా? చూడరు. అంటే మెసేజెస్ వస్తూ ఉంటాయి, విల్ యూ మ్యారీ మీ అది ఇదని, బట్ డైరెక్ట్ ఎవరు ప్రపోజ్. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? నెక్స్ట్ మ్యారేజ్ గురించి ఏమన్నా మాట్లాడుతున్నారు? ఏం లేదు అసలు. నేనైతే ఫస్ట్ నా ఫోకస్ వారధి పైనే ఉంది. దీన్ని ఇంకా డెవలప్ చేయాలి, మెల్లమెల్ల దీనిపైన ఫోకస్ చేయాలి అని. నేను ఇది లాంగ్ టర్మ్ గోల్ లాగా చూస్తున్నా. నా 60 years వచ్చినా 70 years వచ్చినా నాకు వారధి ఒకటే, ఇంకా దీంట్లోనే నేను మెల్లగా గ్రో అవుతా, దీంట్లోనే ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటా అని. సో నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్, మీకు కంఫర్ట్ లేకపోతే యూ కెన్ సే నో, బట్ బయట జరుగుతుంది నేను అడుగుతాను, నేను కూడా కొంచెం డిస్కంఫర్ట్తోనే అడుగుతున్నాను. ద పర్సన్ వంశీ ఎవరైతే ఉన్నారో, మీ తర్వాత ఒక అమ్మాయితో ఇంటర్వ్యూస్, రీల్స్ అంటారా, రీల్స్ షార్ట్స్ చేశారు. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంకొక అమ్మాయి ఎవరో వచ్చారు. ఇట్లా అమ్మాయిలు వెళ్ళిపోయి అమ్మాయిలు రావడం తర్వాత, అండ్ ఆ రీల్స్ కూడా డిలీట్ చేయడం చేసిన తర్వాత జనాలందరికీ ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. ఏంటంటే, ఏంటి అబ్బాయి స్టెబిలిటీ లేదా, అసలు ఆ అమ్మాయిలు ఎవరు, అమ్మాయిలు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ ఎంప్లాయీ అంటే ఆ సమాధానం చెప్పట్లేదు, పార్ట్నరా అంటే సమాధానం చెప్పట్లేదు, ఇవేమీ కాకుండా వాళ్ళు వచ్చి ప్రమోట్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఎంతో క్లోజ్గా ఉంటున్నారు, వాట్ ఈస్ దేర్ అన్నది అందరికి వచ్చే డౌట్. వాట్ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ బ్రేకప్? ఇమీడియట్గా 1 monthలో ఇంకొక అమ్మాయి రావడం, ఇన్ని రీల్స్ చేయడం, తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 daysలో ఇంకొక అమ్మాయి వచ్చింది, మీకు ఏమనిపించింది? ఏం అనిపించలే యాక్చువల్లీ. నేనేం అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇంకొకళ్ళు వస్తారు అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, బట్ పట్టించుకోవట్లే కూడా నేను అసలు. మీరు క్యారీ చేసినంత ఫీల్ తను క్యారీ అయ్యి ఉంటుంది అనుకుంటున్నారా? బ్రేక్ అయిన తర్వాత మేబీ హీ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు అనదర్ రిలేషన్షిప్ అని ఏమైనా అనిపించిందా? అసలు ఆ చాప్టరే క్లోజ్ చేసేసాను నేను. ఇంకా నేను తను ఒక క్వశ్చన్ అడిగాను నా ఇంటర్వ్యూలో, ఎంత కాదన్నా అమ్మాయిని ప్రేమించారు, మీరే అమ్మాయిని ఒప్పించారు, పెళ్లి చేసుకున్నారు, ఆ పెయిన్ అయితే ఉంటుంది కదా, విడిపోయిన తర్వాత ప్రేమించారు, 2 రోజులు కలిసి ఉన్నారు, ఆ మెమరీస్ అవన్నీ ఇట్లా చిటికేసినట్టు పోవు కదా, ఆ పెయిన్ మీరు క్యారీ చేయట్లేదా అని అడిగాను. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతుంది. ఆ మెమరీస్ అనేవి పెయిన్ఫుల్గా లేవా? అంటే ఉంటాయి డెఫినెట్గా బ్రేకప్ అయినప్పుడు, బట్ నాకు వేరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వర్క్ ఇదంతా దాన్ని డీవియేట్ అవ్వడానికి. ఇప్పుడు ఎలా ఉంది స్టోర్లో? స్టాఫ్ పెరిగారా? 7 members అన్నారు కదా. 25-30 ఉన్నారు ఇప్పుడు, 30+. ఏంటి మేజర్ ఛాలెంజ్ ఏంటి ఇక్కడ ఎదుర్కోవడంలో బిజినెస్ వైజ్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అనిపిస్తుంది, ఆ ప్రోడక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇంకోటి
నాకు ఈ మధ్య ఫోకస్ చేసేది ఏంటంటే ఎంత పని చేసినా ఇంకా పని ఉంటూనే ఉంటుంది. ఆ స్టాఫ్ మేనేజ్మెంట్ కానీ స్టాక్ మేనేజ్మెంట్ కానీ చాలా పెద్ద పని అనిపిస్తుంది ఇప్పుడు. ఇది ఎగ్జాక్ట్ అంటే నేను ఫస్ట్ ఎక్కువ ఫామ్లో ఫోకస్ చేస్తుండే, స్టోర్ పైన ఎక్కువ ఫోకస్ చేయలే. ఫామ్, కూరగాయలు, వీడియోస్ అనుకుంటూ అట్లా చేసిన. ఆ తర్వాత స్టోర్ మీద ఫోకస్ చేసి స్టోర్లో ఇక 1 month, ఇప్పుడు లాస్ట్ 1 month అంతా నేను స్టోర్ పైన వర్క్ చేసిన. ఎంత పని చేసినా ఇంకా పని ఉంటూనే ఉంటుంది. సో అది మేబీ ఒక 2-3 years తర్వాత సెట్ అవుతుందేమో, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఏంది అనేది. బిజినెస్ అనేది అంత ఈజీ కాదు చూసినంత, అదే అర్థమైంది నాకు. అదొక ఛాలెంజ్ ఉంది. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఒకటి, ఇంకా ఆ ప్రోడక్ట్ని సరైన టైంకి ఉంచడం, స్టాక్ మేనేజ్మెంట్, ఇంకా టీమ్ మేనేజ్మెంట్. మీ తర్వాత చాలా ఆర్గానిక్ స్టోర్స్ వచ్చాయి కదా, ఇంక్లూడింగ్ దిస్ పర్సన్స్. మీకు ఏమైనా భయం లేదా? కాంపిటీషన్లో ఏమి అనిపించలేదా? ఏముంది దాంట్లో కాంపిటీషన్ అంటే మంచిదే కదా. ఇప్పుడు అందరూ ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది, ఎక్కువ స్టోర్స్ ఓపెన్ అవుతున్నాయి, కన్జ్యూమర్స్ పెరుగుతున్నారు, అట్లనే ఫార్మర్స్ కూడా పెరుగుతారు, ఆర్గానిక్ ఫార్మర్స్. అందరికీ మంచిదే. అంటే చాలా మంది అట్లా ఆలోచించరు. అంత పెద్ద సిటీ హైదరాబాద్లోనే ఒక 100 స్టోర్లు ఉండొచ్చు, అట్లా విజయవాడ ఎన్నెన్నో ఉంటాయి. సో అన్ని దగ్గరలో ఓపెన్ అయినా మేబీ అది కాంపిటీషన్ లాగా ఏమి ఉండదు అనుకుంటా. మనకుండే కస్టమర్స్ మనకుంటారు, వాళ్ళకుండే కస్టమర్స్ వాళ్ళకుంటారు. పర్సనల్గా ఇది లాస్ట్ క్వశ్చన్, ఐ లవ్ అవుట్ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, నాకు అర్థమవుతుంది మీ ఇబ్బంది. మీరు ఇంకా ఇది వర్కౌట్ అవ్వదని మీ ఇద్దరు డిసైడ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీస్ రోల్ ఏంటి? మీ డెసిషన్ తీసుకున్నారు, హౌ డిడ్ దే రెస్పాండ్? అసలు ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ ఉన్నాయి కదా? ఉంటాయి డెఫినెట్గా. మ్యారేజ్ అన్నప్పుడు అది నార్మల్ చిన్న లవ్ బ్రేకప్ కాదు కదా, ఉంటుంది. బట్ ఏమో ఆ చాప్టర్ ఇంకా క్లోజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. అందుకోసం మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదా? దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది మధ్యలో. కొన్ని క్వశ్చన్స్ ఇబ్బందికరంగా అనిపించి ఉండొచ్చు, బట్ ఉంటుంది, లైఫ్లో జరిగినాయి కదా అవన్నీ. ఆబ్వియస్లీ ఇప్పుడు కూర్చున్నప్పుడు ఆడియన్స్ మైండ్లో కూడా అవి డెఫినెట్గా తిరుగుతూ ఉంటాయి. సో అది అడగడంలో సరే, ఆ డెసిషన్ కరెక్ట్ అని ఇప్పుడు 1 year తర్వాత అడుగుతున్నాను. ఆ డెసిషన్ అప్పుడు నేను చేసింది కరెక్టే అని మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారా? ఎస్. హౌ డూ యూ లైక్ నేత్ర అయిన రిలేషన్? మిమ్మల్ని మీరు ఎలా ఇష్టపడతారు? నేత్ర అయిన రిలేషన్షిప్, నేత్ర సింగిల్? నేత్ర అయిన గుడ్ రిలేషన్షిప్. ఓ మై గాడ్, నైస్ నైస్. చాలా మంది ఒక రిలేషన్ బ్రేక్ అయిన తర్వాత 6 months కానీ లేదా 1 year తర్వాత కూడా ఒక చెప్తారు వాళ్ళు బ్యాడ్ అని అన్నాను. ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్కి అదర్ పర్సన్ గురించి నేను చెప్తున్నాను వాళ్ళు బ్యాడ్ అని, అట్లా కాదు. బట్ అండర్స్టాండింగ్ అని అందరికీ సెట్ అవ్వదు అది. ఇద్దరికి ఇప్పుడు మేబీ ఆ పర్సన్ వేరే వాళ్ళకి సెట్ అవ్వచ్చు, నాకు సెట్ అవ్వలే. నేను వేరే వాళ్ళకి సెట్ అవ్వచ్చు, నేను అతనికి సెట్ అవ్వలే. అందుకని ఇద్దరికి మంచిగా. మ్యారేజ్ డెసిషన్ అనేది ఫాస్ట్గా తీసుకున్నాం అన్న రిగ్రెట్ ఏమన్నా ఉందా? లేదు. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు దాని గురించి అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది, మమ్మీతో మాట్లాడుతుంటా. బట్ నేనేం కూర్చొని అయ్యా ఎందుకు చేసిన ఇది అన్నట్టు ఏం లేదు. ఆ టైంకి మీరు చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు రిలేషన్షిప్ మీద అండ్ పెళ్లి డెసిషన్ మీద. తర్వాత వర్కౌట్ అవ్వలేదు. అండ్ వంశీ కానీ మీరు కానీ నేను ఇద్దరిలో ఒక గమనించిన పాయింట్ ఏంటంటే హి డిడ్ంట్ బ్లేమ్ యూ ఫర్ ఎనీథింగ్. తను ఎప్పుడు మీ గురించి నేను ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు పరిస్థితుల వల్ల అని చెప్పారు, కానీ మిమ్మల్ని కానీ ఇది ఒక చిన్న మాట కూడా సేమ్ అది మీలో కూడా చూసాను. పర్సన్ యాజ్ ఎ పర్సన్ చెడ్డ కాదు, మా ఇద్దరికి వర్కౌట్ అవ్వలేదు. దట్స్ నైస్, గ్రేట్ టాకింగ్ టు యు నేత్ర. థ్యాంక్ యూ. అమ్మాయిలు యాజ్ అన్ ఆంత్రప్రెన్యూర్ అనేది ఎప్పుడు చూడముచ్చటేసే విషయం. చక్కగా బయటకు వచ్చి ఏ ఇబ్బందులు ఉన్నాయి, వాన లేదు, ఎండ లేదు, ఫార్మింగ్ అన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాలి, అడ్డంకులు ఉంటాయి. సో బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీ కూడా తోడయ్యారు, మీ బ్రదర్ వీళ్ళందరూ కూడా వచ్చి దే సపోర్టింగ్. ఈ మధ్య కూడా మీరు రిషికేష్కి వెళ్ళినట్టున్నారు కదా, స్టిల్ కోర్స్ కంటిన్యూ చేస్తున్నారా? లేదు, మధ్యలో ఇట్లనే చాలా గజిబిజి అయిపోయింది వర్క్, అదంతా కొంచెం బ్రేక్ కావాలని వెళ్ళిన. ఇంకో కోర్స్ నేర్చుకున్నా, ఏరియల్ యోగా అదంతా. బట్ ఒక పేజ్ కూడా స్టార్ట్ చేశాను, తప్ప యోగా అని. బట్ ఇప్పుడు కాదు, నా ప్రాక్టీస్ ఒక 2-3 years తర్వాత నేనే టీచింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ టైం రిషికేష్ వెళ్ళింది ఎప్పుడు? 2022 Feb. ఓకే. మీరు ప్రమోట్ చేసినంత రిషికేష్ నీ మధ్య కాలంలో ఎవరు ప్రమోట్ చేయలేదు. మీ తర్వాత చాలా మంది తెలిసింది రిషికేష్ లో ఇలా జరుగుతుంది. కొంతవరకు అవగాహన ఉంది ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి, కానీ నార్మల్ వాళ్ళకి తెలియదు. మీరు ఫుల్ ప్రమోషన్ ఇచ్చారు. నా స్టోరీ కూడా అట్లా ఉంది రిషికేష్. ఇలాగే మీరు ఎదగాలి, ఇలాంటి మిమ్మల్ని చూసి మీ ఇలాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ చాలా మంది ముందుకు రావాలి, ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి.
ఇట్స్ గ్రేట్ టాకింగ్ టు యూ నేత్ర. థ్యాంక్ యూ. మీరు కొంచెం మాట్లాడారు ఐ కెన్ అండర్స్టాండ్. తను ఈ మాత్రం మాట్లాడమే చాలా ఎక్కువ. చాలా మంది రిక్వెస్ట్ చేశారు నేత్ర ఇంటర్వ్యూ కావాలని. సో మీ అందరి కోసమే తను బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది. అండ్ కొంత కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ఆర్గానిక్ ఫుడ్స్ అది కూడా తను క్లారిటీ ఇచ్చింది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. థ్యాంక్ యూ నేత్ర. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వ్యూయర్స్కి? ఆఫ్టర్ 1 year తర్వాత కనిపిస్తున్నారు ఈ నేను ఇంటర్వ్యూ. లేదు, హాయ్. అండ్ మీకు థ్యాంక్ యూ. ఎప్పుడు అలా నవ్వుతానండి. నో, యువర్ నైస్ పర్సన్. కొంచెం మాట్లాడడం తక్కువ కానీ యువర్ నైస్ పర్సన్. అది వీడియోస్లో కూడా తెలుస్తుంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.